అందరి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అలాగే నేర్చుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతమైన నామానికి వందనాలు. నీ కృపా కనికరాన్ని మా అందరికి అనుగ్రహించారు. అందరిని బట్టి కృతజ్ఞతలు. ఈ యొక్క సమయంలో నీ మాటలు ధ్యానిస్తుండగా నీ ఆత్మ సహాయం దయచేయమని, కృపలో జ్ఞాపం చేసుకోమని, ఇంతవరకు పాటలు పాడిన నీ పిల్లలను, వాక్య భాగాలు చదివించిన నీ కుమారుని, నీ మాటలు అందిస్తున్న నాకు నీ ఆత్మ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు క్షేమకరమైన స్థితిని దయచేసిన దేవతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమయంలో కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు అనాదికాల సంకల్పంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు అనాదికాల సంకల్పంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అదేంటి అని అంటే, మనకి ఆ వచ్చిన సందర్భం మనకు తెలిసినదే. కావాలితే రాసుకునండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మనకు కనబడుతుంది. జగత్తు పునాది వేయబడక మునిపే కేవలం ప్రేమ చేత తండ్రి అయిన దేవుడు మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. జగత్తు పునాది వేయబడక మునిపే ఒక నిర్ణయం జరిగింది. ఈ భూమికి అనేది లేనప్పుడు, భూమికి పునాది లేనప్పుడు, యొక్క సృష్టి అనేది లేనప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే, యేసుక్రీస్తు వారి ద్వారా తనకు పిల్లలు కావాలనుకున్నాడు. ఆయన ద్వారా మాత్రం ఎందుకు అనుకున్నాడు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ లోకంలో క్రీస్తు రాకపోతే మన పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు వారు అనే మహానుభావుడు ఈ లోకంలో సశరీరుడిగా రాకపోతే మన పరిస్థితి ఏంటి అనే విషయాన్ని మనం గమనించాలని కోరుతున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అనే విషయాన్ని గమనించాలి. ఈ రోజున మన క్రైస్తవ సహోదరి సహోదరులు క్రీస్తు శ్రమల కాలాన్ని పాటిస్తున్నారు. వినండి, క్రీస్తు యొక్క శ్రమల కాలాన్ని పాటిస్తున్నారు. అది వాక్యానుసారమా కాదంటే ఆజ్ఞాపూర్వకంగా మాత్రమే దేవుడు ఇవ్వలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు వాళ్ళు శ్రమల కాలాన్ని 40 దినాలు పాటిస్తున్నారు అని అంటే, యేసుక్రీస్తు వారు నా కొరకు చనిపోయారు, యేసుక్రీస్తు వారు మా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన యొక్క మా కొరకు శ్రమపడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, మరలా తిరిగి రాబోతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని క్రైస్తవులో ఉన్నటువంటి సహోదరులు చాలామంది లెంట డేచి చేస్తున్నారు. ఈ యొక్క 40 దినాలు కూడా వారు ఉపవాసాలు ఉంటూ క్రీస్తు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ వారు లెంట డేచి చేస్తున్నారు. అందులో ఆదివారాలు మినహాయించి 40 రోజులు చేస్తారు. అయితే మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన వాళ్ళరా, లెంట డేచి చేస్తున్న వారిని, లెంట డేచి చేయని వారిని కూడా మనం ఒక ప్రశ్న అడగాలి. ఏంటనంటే, అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారు, ఎందు నిమిత్తం చనిపోయారు అనే ఒక ప్రశ్న మొదట మనకు రావాలి, తర్వాత వాళ్ళకి కూడా రావాలి. ఈ రోజున లెంట డేస్ చేస్తున్న వారికి అందరికీ రావాలి. క్రైస్తవులు అనే ప్రతి ఒక్కరికి కూడా నా కొరకు నా ప్రభు ఎందుకు చనిపోయాడు, నా కొరకు నా ప్రభువు ఎందుకు చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనే ప్రశ్న ఖచ్చితంగా మనం వేసుకోవాలి. అంతకుముందు కూడా ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. యేసుక్రీస్తు వారు నా కొరకు ఎందుకు వచ్చారు, నా కోసం ఈ లోకంలో సశరీరుడిగా ఆయన మానవ జన్మను ఎందుకు ఎత్తవలసి వచ్చింది అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. అసలు ఈ యేసుక్రీస్తు వారి గురించిన సంగతులు ప్రియమైన వాళ్ళరా మనము ఆలోచించకపోవడం వలన మనకు తెలియట్లేదు, కానీ ఆలోచిస్తే చాలా గొప్ప సంగతులు తెలుస్తాయి. ఈ రోజున ప్రభువు ఎందుకు కొరకు చనిపోయాడు అని అంటే, అందరిని అడిగితే ఒకటే ప్రశ్న అడుగుతారు, మా పాపముల కొరకండి, మా యొక్క దోషముల కొరకండి అంటారు. అలాగే మాకు స్వస్థతను ఇవ్వడానికి చనిపోయారండి అంటారు. మరికొంతమంది అడిగితే ఏమంటారు అంటే, కేవలం కొన్ని ఆన్సర్లు మాత్రమే వస్తాయి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మన ప్రభు మన కొరకు ఎందుకు చనిపోయాడమ్మా అని అడిగితే మీరు ఏం చెప్తారు చెప్పండి? రక్షణ ఇవ్వడానికి. వెరీ గుడ్. పరలోకం ఇవ్వడానికి. వెరీ గుడ్. ఇంకా నీతి మార్గం నడిపించడానికి. వెరీ గుడ్. జ్యోతి గారు చెప్తున్నారు, ఇంకెవరు చెప్పట్లేదు. చెప్పండి అమ్మా. పాప విమోచన కొరకు. వెరీ గుడ్. 4 ఆన్సర్లు వచ్చి 4 జవాబులు వచ్చాయి. ఇంకా తెలీదా? తెలుసుకోవాలండి ఖచ్చితంగా. నేను మిమ్మల్ని అడుగుతున్నది నాకేదో తెలుసు అని కాదు. మీరేదైనా మీకు దేవుడు బయలుపరిచింది చెబితే
నేను మరొక చోట తెలియజేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అంతే తప్ప నాకేదో తెలుసాను కదా, నాకు అన్నీ తెలుసని నేను ఎప్పుడు అనుకోనండి. నేను ఎప్పుడు కూడా నాకు అన్నీ తెలుసని నేను అనుకోను. తెలుసుకోవడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. నాకే తెలుసు, ఇంకా నాకంటే వాళ్ళకి ఎవరికి తెలియదు అనే ఆలోచన నాకు ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు నేర్చుకోవడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను, తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాను. నాకు తెలియదు అనుకోండి, నాకు తెలియదండి అని చెప్పేస్తాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు మన కోసం ఎందుకు చనిపోయారంటే చక్కటి సందర్భాలు, 4 ఆలోచనలు పిల్లలు తెలియజేశారు. 1 రక్షణ ఇవ్వడానికి, 2 నీతి మార్గం నడిపించడానికి, 3 పరలోకం చేర్చడానికి, 4 పాప విమోచన కలిగించడానికి. వెరీ గుడ్. ఆయన వచ్చింది అండి మనల్ని పరలోకం చేర్చడానికి. ఆయన మనం వరకు మరణించింది ఏంటనుకుంటున్నారు? మనలను పరలోకం చేర్చడానికే. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మనలను కూడా తీసుకుని వెళ్ళడానికి. అందుకే అంటాడు ప్రభువారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎందుకు అన్నాడంటే నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరు, నేనే తీసుకుని వెళ్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనలను ఎందుకు ఆయన ఆలోచనలో మనం ఎందుకున్నాం? మన కొరకు ఎందుకు ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది? ఎందుకు ఒకవేళ ప్రాణం పెడితే ఆయన అంత దారుణంగా ఎవ్వరూ గుర్తుపట్టలేనంత స్థితిగా ఎందుకు ఆయన చంపబడ్డాడు అనే ఆ యొక్క శిలువ మరణం ఎందుకు పొందవలసి వచ్చింది అనేది ప్రతిదీ కూడా మనం ఆలోచన చేయాలండి ఏండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారటండి ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో పోల్చదగినవాడు అని రాయబడి ఉంది. ఎటువంటి వాడు అటండి ప్రభు? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో పోల్చదగినవాడు అంటాడు. ప్రసంగి పరమగీతలో ఆయన గురించి రాయబడి ఉంది ఏండి. అంటే 10,000 మందిలో ఒక స్పెషల్గా ఉన్నాడు ఆయన. నిజంగా ఎంత సౌందర్యుడు అంటే ప్రియమైన, ఎంత సుందరుడు అంటే యేసుక్రీస్తు వారు. యూదులను చూడండి మీరు ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసిన యూదుల గురించి చూస్తే యూదులు చాలా అందంగా ఉంటారండి. వాళ్ళు సహజంగానే వాళ్ళు అందంగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభులు వారి ప్రియమైన వాళ్ళారా చాలా సుందరుడు ఆయన. అంటే అటువంటి అందము కలిగినటువంటి యొక్క దేహము ప్రియమైన వాళ్ళారా ఏ స్థితిలోకి మన కొరకు మారిపోయిందో అని యెషయా గారిని అడిగితే ఆయన చక్కని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. 53వ అధ్యాయము 2వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు ప్రారంభంలో ప్రియమైన వాళ్ళరా ఆయన ఎంత అందగాడు అని అంటే, ఎంత సుందరుడు అని అంటే 10,000 మందిలో టక్మని చెప్పొచ్చు ఈయనే ప్రభు అని చక్కగా చెప్పొచ్చండి, గుర్తుపెట్టవచ్చు. 10,000 మందిలో పోల్చదగినవాడు అన్నాడు అని ఆ ప్రసంగి గారి ద్వారా, జ్ఞానైన సొలొమోను ద్వారా ఆ మాట మనం చూస్తున్నాం అని అంటే ఎంత గొప్పవాడు అంటే ప్రియమైన వాళ్ళారా, ఎంత సౌందర్యుడు అని అంటే అటువంటి సౌందర్యం నీ కోసం ఏమైపోయిందో తెలుసా? అటువంటి ధవలవర్ణుడిగా ఉన్నటువంటి ప్రభువు, రక్తవర్ణుడిగా ఉన్నటువంటి ప్రభువు, 10,000 మందిలో పోల్చదగినటువంటి ఆ యొక్క ఆకారం, అటువంటి సౌందర్యం నీ కోసం ఎలాగైపోయిందో తెలుసా? 53వ అధ్యాయం యెషయా గ్రంథము 2వ వచనం చదువుకుందాం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట, అంటే తండ్రి ఎదుట పెరిగాను. ఈ మాట ఎవరి కోసం అంటే యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. ముందుగానే యేసుక్రీస్తు వారి గురించి యెషయా గారు ప్రవచించారు అండి. అతడు ఎలాగ పెరిగాడంట? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను తండ్రి ఎదుట ఆయన పెరిగాను అనే మాట చూస్తున్నాం. తర్వాత అతనికి అంటే యేసుక్రీస్తు వారికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూసి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు అంటున్నాడు. అంటే సిలువలో ప్రియమైన వాళ్ళరా ఆయన ఏ విధంగా హింసించబడ్డాడో అన్నది వర్ణించడం అది ఎవరి తరం కాదు. ఎందుకనంటే ఎందుకు కాదనంటే ఆ వర్ణించడం ప్రియమైన వాళ్ళరా మనం నేను కొన్ని మాటలు తెలియజేసినా సరే ఇంకా మిగిలిపోతాయండి ఆయన యొక్క శ్రమల గురించి. ఆయన సొగసైనను స్వరూపమైన లేదు, ఆయన యొక్క స్వరూపము లేదు అని అంటే ఈయన ప్రభువేనా? 10,000 మందిలో పోల్చదగినటువంటి ఆ యొక్క ఆకారాన్ని సిలువలో చూస్తే ఈయన ప్రభువేనా అని గుర్తుపట్టలేనంతగా ఆయన యొక్క శరీరం మన కోసం నలగొట్టబడింది అనే విషయాన్ని గమనించాలి. ఎందుకు అలా జరిగింది అని అంటే మానవుల యొక్క పాపభారం అంత భయంకరమైనది. మనుషుల యొక్క పాపభారము, దోషం,
అతిక్రమాలు ఇవన్నీ కూడా ఆయన తన శరీరమందు, అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరి యొక్క పాపభారాన్ని తన మీద వేసుకున్నాడు కాబట్టి అంతలాగా నలగొట్టబడ్డాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇంతకీ ప్రభు మన కోసం ఎందుకు మరణించాడు, అసలు దానికి కారణాలు ఏంటి అనేది లేఖనాల్లోకి వెళ్ళి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాటను మనం ఆలోచన చేద్దాం. క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన ఇష్టపూర్వకంగా జరిగిందండి ఆ కార్యం. ఎవరో బలవంతంగా శిలువ మరణానికి అప్పగించలేదు. ఎవరు సైనికులు వచ్చి ఆయన బంధించారు, నిజమే. ఆయన ఇష్టపడ్డాడు ఆయనకి లొంగిపోవడానికి, ఆయన ఇష్టపడ్డాడు లొంగిపోవడానికి తప్ప ఎవ్వరూ బలవంతంగా వచ్చి ఆయన పట్టుకొని నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను ఆయన అక్కడ ఎక్కడ కూడా ప్రియమైన వాళ్ళ భయపడినటువంటి దాఖలాలు లేవు. ఆ విషయాన్ని గమనించి సైకిల్ వస్తుంటే పారిపోతున్నట్టుగా ఇటువంటి సందర్భాలు లేవు. ప్రతిరోజు నేను మీ ఎదుటే ఉన్నాను కదా, ఎందుకు బందిపోటు దొంగ వాళ్ళు నా మీదకి వస్తున్నారు అనేసి ఆయన ప్రశ్న అడిగితే వాళ్ళ సమాధానం చెప్పలేకపోయారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎంత చక్కటి సందర్భం. పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తాను ఇష్టపూర్వకంగా దేవునికి అర్పణంగాను బలిగాను ఆయన అప్పగించుకున్నాడు. అంటే మనం ఆలోచించగలిగితే క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి ఏంటి మన జీవితంలో ప్రియమైన వాళ్ళ పరిమళ వాసన ఎప్పుడు ఉంటుందండి? మనము ఎప్పుడైనా పరిమళ వాసన మన శరీరం నుండి రావాలంటే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, అవునే కదండి, ఏదైనా ఫంక్షన్లోనే ఏదైనా మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన ఇంట్లో కార్యక్రమాలు ఉన్నప్పుడు బాడీ స్ప్రే చేసుకుంటాం. మన నుండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి, చెమట కంపు రాకుండా ఉండడానికి, చెమట వాసన రాకుండా ఉండడానికి బాడీ స్ప్రే చేసుకుంటాం. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆత్మీయంగా మన జీవితంలో ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే పరిమళ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి అంటే ఒక పరిమళ వాసన అంటే బాడీ స్ప్రే చేసినప్పుడు ఆ స్ప్రే బాగుందనుకోండి, మనం ఆస్వాదిస్తామా లేదా? ఆస్వాదిస్తాం, ఖచ్చితంగా ఆస్వాదిస్తాం. అలాగే ప్రియమైన వాళ్ళరా, దేవుడు కూడా ఆస్వాదించడానికి ఒక మంచి సువాసనను కూడా ఆయన క్రీస్తు మన కొరకు ఆయన వెదజల్లాడు పరిమళ వాసనగా ఉండడానికి. మనలను దేవుడు అసహించుకోకుండా ఉండడానికి, దేవునికి శత్రువులుగా మనం మారకుండా ఉండడానికి, దేవునితో సమాధానం లేని పరిస్థితుల్లో మనలను ఉన్నప్పుడు దేవుడు ఇష్టపడేటట్టుగా, దేవుడు స్వీకరించేటట్టుగా, దేవునితో సమాధాన పడేటట్టుగా అటువంటి పరిస్థితులను ప్రభువు తన ప్రాణం పెట్టడం ద్వారా చేశాడు. కాబట్టి క్రీస్తు మనలను ప్రేమించాడు, ఇతరుల కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోనండి. ఒక్కసారి మీరు గమనించండి, పరిమళ వాసనగా ఉండడానికంటే మనకి విలువనివ్వడానికి ప్రియమైన వాళ్ళ విలువ లేని మన బ్రతుకులకు ఆయన విలువను తీసుకొచ్చింది ఆయన యొక్క మరణం. ఒకప్పుడు మనకు విలువ ఉందా చెప్పండి? మనకు విలువ ఉందా? విలువ లేదండి. విలువ లేని బ్రతుకులు మనవి. కానీ విలువ లేని బ్రతుకులకు విలువనిచ్చింది ఎవరు? ప్రభువే కదా. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి, నేను ప్రభువులోకి రాకపోతే నేను ఎవరో మీకు తెలుస్తుందా? నేను ఎక్కడుండివాడినో, ఏమైపోయేవాడినో, అసలు బ్రతుకుండివాడినో చచ్చిపోయేవాడినో తెలియదండి. నా పరిస్థితి ఏంటో తెలీదు, నేను ఎక్కడుండివాడినో తెలీదు. ప్రభువు యొక్క ప్రేమను తెలుసుకోకపోతే నా జీవితం ఎలాగుండేదో ఒక్కసారి మీరు గమనించండి. నాతో పాటు చాలామంది కూడా, నాతో స్నేహితులు చాలామంది ఉంటారు. మేము మోటార్ ఫీల్డ్లో పనిచేసినప్పుడు నాతో పాటు స్నేహితులు చాలామంది కూడా వ్యసనాలకి లోనయ్యి వాడి జీవితాన్ని తను చాలించుకున్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా, నేను కూడా వారి వలె వ్యసనాలకు లోనై నా జీవితాన్ని కూడా తను సాధించుకుంటే పరిస్థితి అని చెప్పండి. ప్రభుల్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ మద్యపానం అనేది అలవాట్లేదు. ప్రభుల్లోకి రాకపోయి ఉంటే, మద్యపానం అలవాటు అయ్యి ఉంటే నా పాడయ్యి ప్రియమైన వాళ్ళరా నేనేమైపోయేవాడిని? ఎప్పుడో చనిపోయేవాడిని అండి. ఒకసారి మీరు గమనించండి. మందు తాగొద్దు, నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నీ జీవితానికి ఒక విలువ ఉంది అని తెలియజేసిన వాడు నా ప్రభు. కాబట్టి విలువలేని నా జీవితానికి విలువిచ్చింది ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు. కాబట్టి ఒకసారి మీరు గమనించండి. మరొక మాట మనం చూడగలిగితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:16 మనకు తెలిసిన సంగతి, యేసుక్రీస్తు వారు మన కోసం ఏం చేశాడంట? మన ప్రాణం పెట్టాడంట. అలాగే మనం కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. కాబట్టి దీనిలో ప్రేమ ఉంది.
ఇదే ప్రేమ అని చెప్పడానికి ఆ వచనంలో యోహాన్ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది అంటారండి, యేసుక్రీస్తు ప్రభులు వారు క్రైస్తవుల కోసం చనిపోయాడు, మా కోసం కాదు అంటారు. ఆ మాట మనం తీసుకోవచ్చా? యేసుక్రీస్తు వారు ఎవరి కోసం చనిపోయాడంట? అక్కడ ఉన్నవాళ్ళ కోసం. ఎక్కడ? యెరూషలేములో ఉన్నవాళ్ళ కోసము, ఇశ్రాయేలు దేశంలో ఉన్నవాళ్ళ కోసము వాళ్ళు చనిపోయారు తప్ప మా కోసం కాదు అంటారు. ఇంతకీ ఎవరి కోసం చనిపోయాడైనా అనే మాటను చూడగలిగితే పౌలు గారు తిమోతికి రాస్తూ ఆయన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడగలిగితే చాలా చక్కటి సందర్భాన్ని అక్కడ మనం చూడొచ్చు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడట. అంటే అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు, ఇష్టపడ్డాడు. మన కోసం ఆయన చనిపోవడానికి, మన కోసం దేవునికి సమర్పించుకోవడానికి మనం ఏ పాటి వాళ్ళని చెప్పండి ప్రియమైన వాళ్ళారు? ఎటువంటి యోగ్యత ఉందా మనకి? ఏ యొక్క అర్హత ఉందా? లేదు కదా. ఇంకొక మాట చెప్పమంటారు, ఆయన చనిపోయినప్పుడు మనం ఇంకా భక్తిహీనులుగానే ఉన్నాం, ఆయన చనిపోయినప్పుడు మనం ఇంకా పాపులుగానే ఉన్నాం. కాబట్టి ఆయన యవ్వన కాలం ముందు ఒక మాటలో చెప్పాలి అంటే, నాకంటే చిన్న వయసులోనే ప్రభువు తనువు చాలించారు మనందరి కోసం. కాబట్టి ఒక వ్యక్తి ఏమన్నాడు అంటే, అందరి కొరకు అంటే అది ఎవరి కొరకు అని అడిగాడు. ఒకసారి నన్ను అడిగాడు ఆయన, ఎవరి కొరకు? ఇది యేసుక్రీస్తు వారు నరుడా దేవుడా అనే డిబేటు జగ్గంపేటలో జరుగుతున్నప్పుడు అక్కడ ఈ డిస్కషన్ వచ్చిందండి. అండ్ అందరి కొరకు చనిపోయాడు అంటే, అందరి కొరకు అంటే ఎవరు? అందరి కొరకు అంటే మనుషులు ఉన్నారు, పశువులు ఉన్నారు, జంతువులు ఉన్నారు. ఎవరి కొరకు చనిపోయారు అన్నప్పుడు నిజమే కదా అని నేను ఆలోచన చేస్తానండి. దాని గురించి నేను కొత్త నిబంధన అంతా వెతికాను. కొత్త నిబంధన అంతా ఇంచుమించుగా 2-3 సార్లు వెతికితే నాకు ఒక చోట జవాబు దొరికిందండి. ఎబిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. ఎబిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఎవరి కొరకు, అందరి కొరకు అంటే ఎవరి కొరకు అనే మాటను అక్కడ జవాబుగా దేవుడు మనకు తెలియజేశాడు. 2వ అధ్యాయం 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించాడు అన్న మాట చూస్తున్నాం ఏంటి. ప్రతి మనుషుని కొరకు దేవుని కృప వలన ఆయన అనగా ప్రభువారు ఏంటి, ప్రతి మనుషుని కొరకు. ప్రతి మనుషుడు అని అంటే అందరు ప్రపంచంలో భూమి మీద మనుగడ ఎక్కడైతే ఉందో అందరి కొరకు కూడా ఆయన మరణించారు అనే విషయాన్ని మనం చూడవచ్చు. కాబట్టి ప్రతి మనుషుని కొరకు మరొక చోట ఏమని రాయబడింది? ప్రజల కొరకు అని రాయబడింది. ప్రజల కొరకు అని రాయబడింది. మీరు చూడండి, ఈ రిఫరెన్స్ మనకు చాలా అవసరం. 13వ అధ్యాయం 12వ వచనం, ఎబిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఏంటి, ప్రజల కొరకు అని రాయబడి ఉంది, ప్రతి మనుషుని కొరకు అని రాయబడి ఉంది, అందరి కొరకు అని రాయబడి ఉంది. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఎవరి కొరకు? ప్రజల కొరకు. ఎందుకొరకు అంటే ప్రజలను పరిశుద్ధపరచడానికి, మనుషులందరినీ కూడా పరిశుద్ధపరచడానికి. అంటే ప్రతి ఒక్కరు కూడా పాపం చేస్తూ దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయే పరిస్థితిలో ఉన్న వారందరి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడమే కాదు ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రాణానికి విలువను కూడా తీసుకొచ్చినది దేవుడే. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే, ఎందుకంటే ఈరోజు చాలామంది ప్రియమైన వాళ్ళ కొంతమంది చాలా హేళనగా మాట్లాడుతున్నారు అండి. వాళ్ళ కోసం కూడా ప్రభువుని ఎవరైతే హేళనగా మాట్లాడుతున్నారో, ప్రభువుని ఎవరైతే చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారో, లేకపోతే విలువ లేకుండా మాట్లాడుతున్నారో, వాళ్ళ కోసం కూడా ఆయన ప్రాణం పెట్టాడు అనే విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళు గ్రహించే రోజు త్వరలోనే రాబోతుందనేసి మనము రావాలని మనం ప్రార్థించేది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన ఎవరి కోసం చనిపోయాడు? అందరి కోసం. అందరూ అంటే ఎవరు? ప్రతి మనుషుని కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు ప్రాణం పెట్టాడు అనే మాటను మనము ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం, ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఎందుకు ప్రాణం పెట్టాడు అనే విషయాలను పౌలు గారు చాలా స్పష్టంగా తన యొక్క 14 పత్రికలో ప్రభు యొక్క మరణం గురించి, ఆయన యొక్క పునరుత్థానం గురించి, ఆయన యొక్క శ్రమల గురించి చాలా విపులంగా
చాలా స్పష్టంగా అర్థమయ్యే, సామాన్యుడు సైతం కూడా అర్థమయ్యే రీతిలో ఆయన రాయడం జరిగింది. ఇక్కడ మనం చూడగలిగితే ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఎందుకు ప్రభు మరణించాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. చదువు తల్లి. దేవుని కృపా మహా ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు, ఆ ప్రియుడు అంటే ఎవరమ్మా? యేసుక్రీస్తు వారు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని తండ్రి చెప్పాడు చూసారా. ఆ ప్రియుని కొరకు, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అంటే ఆ యేసుక్రీస్తు వారి రక్తం వలన ఏం కలుగుతుందంట? విమోచన, మన యొక్క అపరాధాలకు క్షమాపణ కలిగింది. కాబట్టి మనందరి పాపాల కొరకు, మనందరికీ పాపము నుండి విమోచన కలిగించాడు, అంటే విడుదలను అనుగ్రహించాడు. అంతేకాదు ఇంకా మనం చూడగలిగితే మన అపరాధాలన్నీ కూడా ప్రభువు తన యొక్క శిలువ మరణం ద్వారా క్షమించబడడానికి కారకుడయ్యాడు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరికైనా మరి ఇన్ని కోణాలలో ఎన్ని విధాలుగా ఆలోచిస్తేనే తప్ప మనకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి. ప్రభు మన కొరకు మరణించాడు, నిజమే, దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభు మరణించాడు, అది వాస్తవం. కాబట్టి మనము ఎందుకు మరణించాడో అనేది మనం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేయవలసిన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా మనము లోతుగా ఆలోచన చేయాలి, మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి మీరు ఆలోచించేయండి, ఎందుకోసం మరణించాడు ఆయన? ఒకటి, తన ప్రజలను పరిశుద్ధపరచడానికి. రెండు, ఇక్కడ చదువుకున్నాం కదా, ఆయన రక్తం వలన మనకు ఏం కలుగుతుందంట? విమోచనం కలుగుతుంది. అంతేకాకుండా మన అపరాధాలకు క్షమాపణ కలుగుతుంది. మీ అపరాధాలను క్షమించడానికి ఆయన చనిపోయాడు. మీ పాపాలకి విమోచన కలిగించడానికి ఆయన చనిపోయాడు అనే విషయాన్ని గమనించాలి. అంతేకాదు ఇంకా ఎందుకు చనిపోయాడు అని అంటే, మనము ప్రియమైన వాళ్ళు ప్రభువులోకి రాకముందు నీతిమంతులమేనండి? ప్రభువులోకి రాకముందు నీతిమంతులమేనా? కాదు, మన నీతిమంతులు కాదు. మీరు ఆ విషయాన్ని ఒప్పుకొని నేను ఒప్పుకుంటున్నాను, నేను ప్రభువులోకి రాకముందు నేను నీతిమంతుని కాదు. ప్రభువులోకి వచ్చిన తర్వాత, నేను ప్రభువు నాలోకి వచ్చిన తర్వాత, నేను ఆహ్వానించిన తర్వాత నేను నీతిమంతుడిగా బ్రతకడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. అటువంటి భిక్ష నాకు ఆయన పెట్టాడు ప్రియమైన వాళ్ళ. కాబట్టి మనలను నీతిమంతులుగా చేయడానికి, నీతిమంతులుగా బ్రతకడానికి, నీతి లేని మన జీవితాల్లో నీతిని కలిగించడానికి ఆయన మన కోసం మరణించాడని పేతురు గారు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి, మనం ఏ విషయంలో చనిపోయామటమ్మా? పాపముల విషయమే చనిపోయి. ఈ యొక్క రిఫరెన్స్ దగ్గరే మీరు ఇంకొక రిఫరెన్స్ రాసుకోనండి, మీకు సపోర్ట్ రిఫరెన్స్. అదేంటంటే ఎపిసోడ్ రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం, అది కూడా రాసుకోనండి. అక్కడ ఈ వచనం పక్కనే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, మీ అపరాధం చేత, మీ పాపం చేత మీరు చచ్చిన వారై ఉండగా అంటాడు. అంటే మనం అంటే అపరాధం చేత, పాపం చేత చనిపోయి ఉన్నప్పుడు క్రీస్తుని సైతము తండ్రి అయిన దేవుడు పంపించి మన కొరకు ఆయన చనిపోయేటట్టుగా చేసి మనకి పాప విమోచన కలిగించాడు. అంతే ఇక్కడ పేతురు గారు అంటున్నారు, మనము పాపం విషయమే చనిపోయాము, తర్వాత నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే, మనము పాపాల విషయమే చనిపోయినప్పుడు నీతి లేని బ్రతుకులు మనవి. నీతి లేని బ్రతుకులను నీతిగల బ్రతుకులుగా చేయడానికి ప్రియమైన వాళ్ళరా ఆయన మరణించవలసి వచ్చింది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. శ్రమదినాలు పాటిస్తున్న ప్రతి ఒక్క సహోదరులు గమనించవలసిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు. అంతేకాకుండా క్రైస్తవులన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, దేవుని పిల్లలైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఏమంటున్నాడు అంటే, మనము పాపముల విషయమే చనిపోయాము, నీతి లేని బ్రతుకులుగా మనం జీవిస్తున్నాము. నీతిగా మనం జీవించడానికి, మన యొక్క జీవితం నీతిమయం కావడానికి ఆయన చనిపోవలసి వచ్చింది. చనిపోయిన ఆయన నీతిమంతుడే కాదా? నీతిమంతుడు అంటే నీతి లేని మన కొరకు ఎవరు చనిపోవలసి వచ్చింది? నీతిమంతుడు చనిపోవలసి వచ్చిందండి. అంటే నీతిమంతుడిగా ఉన్నటువంటి ప్రభువు నీతి లేని మన జీవితాలకు నీతిని కలిగించడానికి, నీతిగా మనం బ్రతకడానికి
ఆయన ప్రియమైన వాళ్ళరా నీ కోసం మరణించాడు అనే విషయాన్ని గమనించాలి. మనం అప్పటి వరకు కూడా పాప స్థితిలో భౌతికంగా మనం బ్రతికే ఉన్న ఆత్మీయంగా మృతి పొందిన మన జీవితాల్లో ప్రియమైన వాళ్ళరా ఆయన నీతిని కలగచేయడానికి తన ప్రాణం పెట్టాడు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా అంతేకాదు దుర్నీతి నుండి కూడా నిన్ను తప్పించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. తీతుకు రాసిన పత్రిక 2:14 చూడండి. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2:14. ఆయన అనగా ప్రభువు సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఎందుకోసం చనిపోయడం? అయినా నీ ప్రభువు నీ కోసం ఎందుకు చనిపోయాడు? నా ప్రభువు నా కోసం ఎందుకు చనిపోయాడు? దుర్నీతి నుండి, సమస్తమైన దుర్నీతి నుండి దుర్నీతి నుండి అంటే సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఒకవేళ మనలో దుర్నీతి ఉంటే ప్రియమైన వాళ్ళరా మన పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి. మనలో దుర్నీతి ఉంటే అంటే దుర్నీతి ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించిందా? అపవాదికి సంబంధించిందా? అపవాదికి సంబంధించింది. అది దేవునికి సంబంధించింది కాదు. దేవునికి సంబంధించింది నీతి. నీతిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి లోకానుసారమైన నీతి, 2 ఆత్మానుసారమైన నీతి. ఆత్మానుసారమైన నీతి మనకి అత్యంత అవసరం. అంటే లోకంలో ఉన్న నీతి కంటే ఆత్మానుసారమైన నీతి చాలా గొప్పది. ఇది అర్థం కావాలి అని అంటే మనకి దేవుని సహాయం ఖచ్చితంగా కావాలి. ఇది మనకి మామూలుగా అయితే మనకు అర్థం కాదు ప్రియమైన వాళ్ళారు. దైవికమైన విషయాలు మనకు ఎలాగ అర్థమవుతాయి? దేవుని సహాయంతోనే కదా. ఖచ్చితంగా మనము ఆలోచన చేయాలి. అంటే మనలో ప్రియమైన వాళ్ళరా సమస్తమైన దుర్నీతి నుండి ఆయన మనల్ని ఏం చేశాడంట? విడిపించాడు. సమస్తమైన దుర్నీతి నుండి నిన్ను విడిపించడానికి, నిన్ను కాపాడడానికి ఆయన ప్రాణం పెట్టాడు అనే విషయాలు మనం ఖచ్చితంగా గమనించాలి. ఇప్పుడు ఎన్ని కారణాలు వచ్చినాయి? మనం ఎన్ని చెప్పుకున్నాం? 1 పనులను పరిశుద్ధపరచడానికి, 2 విలువలేని మన బ్రతుకులకి విలువనివ్వడానికి, తర్వాత ఆయన అందరి కొరకు చనిపోయాడు. అందరంటే ఎవరు? ప్రతి మనుషులు కొరకు చనిపోయాడు. తర్వాత 3వదిగా మనం చూడగలిగితే మన యొక్క పాపముల కొరకు విమోచన, మన అపరాధాలకు క్షమాపణ కలగడానికి ఆయన మరణించాడు. 4వదిగా చూడగలిగితే నీతి విషయమై మన నీతిమంతులుగా బ్రతకడానికి నీతిమంతుడైనట్టు ప్రభువు అనీతిమంతులైన మన కొరకు మరణించాడు. తర్వాత సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించడానికి, మనలను కాపాడడానికి, మనకు విడుదల అనుగ్రహించడానికి ఆయన చనిపోయాడు. 5 కారణాలు మనం చూస్తాం. తర్వాత మనం ఇంకా చూడగలిగితే పేతురు గారు ఒక మంచి సందర్భం తెలియజేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక బానిసత్వపు నుండి ఒక వ్యక్తిని విడిపించడానికి, ఒక బానిసను విడిపించడానికి పాత నిబంధన గ్రంథంలో అక్కడ 30 వెండి నాణ్యాలు కానీ, కొంత బంగారాన్ని కానీ, లేకపోతే వెండిని కానీ బంగారాన్ని కానీ ఇస్తే అతను బానిసత్వం నుండి విడిపింపబడేవాడు. ఇది జ్ఞాపకం చేస్తూ పేతురు గారు మంచి సందర్భం జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుకుందాం. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు అంటున్నాడు. అంటే దేని చేత మనం విమోచింపబడలేదు? క్షయ వస్తువులు అంట. ఏంటవి? వెండి బంగారములు వంటి క్షయ వస్తువులు అంటున్నాడు. అంటే ఇదివరకు ఇశ్రాయేలు ప్రజలు ప్రియమైన వాళ్ళారా వారు కొంతమంది బానిసలను కొనుక్కునేవాళ్ళు అండి. అంటే ఈ కొంతకాలం వాళ్ళు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా ఒక బానిసను కొనుక్కున్నప్పుడు అతడు విడిపింపబడాలి అని అంటే మరొకరు ఏం చేయాలండి? కొంత వెండిను బంగారాన్ని ఆ బానిసగా ఎవరి దగ్గర అయితే ఉన్నాడో అతనికి చెల్లించి అతను విడిపించాలి. ఇది కానీ ప్రపంచ ప్రజలందరూ కూడా పాపమనే బానిసత్వం నుండి, శాపమనే బానిసత్వం నుండి అలాగే దోషమనే బానిసత్వం నుండి, అపరాధములని బానిసత్వం నుండి విడిపించడానికి ఈ యొక్క వెండి బంగారాలు సరిపోవు. మీరు గమనించండి. ఈ వెండి బంగారాలు ఒకవేళ ఇచ్చినా సరే
ఇవి సరిపోవు. ప్రపంచ ప్రజలందరి యొక్క పాపం నుండి విడిపించడానికి ఎంత బంగారం కావాలి చెప్పండి, ఎంత వెండి కావాలి చెప్పండి, ఇవి సరిపోవు ఈ యొక్క బానిసత్వం నుండి విడిపించడానికి. కానీ వీటికన్నిటికీ సాటి అయిన వాడు ఒకడు ఉన్నాడు, అంతకు మించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారు అని అంటే ఏంటి 19 చదువునా, అంటే వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత. ఆ రక్తం ఏంటంటే ప్రభువు చిందించిన రక్తం ఏంటి? అమూల్యమైనది. దానికి వెల కట్టొచ్చా? వెండి బంగారాలు దానికి సరితూగుతాయా? లోక బంగారము లేకపోతే లోక భాగ్యాలు ఇవన్నీ కూడా, లోక భోగభాగ్యాలన్నీ కూడా అది సరితూగవు. అమూల్యమైన రక్తం అన్నాడు అని అంటే ఎంత శ్రేష్టమైన మాట ప్రియమైన వాళ్ళరా! ఎంత శ్రేష్టంగా ఆయన యొక్క మా రక్తానికి ఆ మాట ఉపయోగించబడింది అంటే గమనించాలి. వెలకట్టలేని రక్తం అది. యేసుక్రీస్తు వారి రక్తానికి వెలకట్టలేని పరిస్థితి అది. ఒకసారి నేను ఆ సంఘం పేరు చెప్పట్లేదు కానీ ఒక సహవాసానికి వెళ్ళానండి వాక్యం చెప్పడానికి, చాలా కాలం కిందట. వెళ్ళినప్పుడు అది మొదటి ఆదివారం. వాక్యం చెప్పిన తర్వాత ప్రభు వల్ల సంస్కారం అనేది ఒక సహోదరులు ఏర్పాటు చేశారు. ప్రభు వల్ల నేను కూడా పాలుభాగస్తులు అయ్యాను. మా బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా ఒక చోట ఉన్నారు, బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా ఒక చోటకు వచ్చారు. వీళ్ళందరూ కూడా మోకరించి కొంతమంది కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తున్నారు. నా పాపాలు క్షమించి ప్రభు అని వేదన పడుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. ప్రభు వల్లలో వాళ్ళు పాలు పంపులు పొందిన తర్వాత ప్రభు యొక్క రక్త మాంసాలు యొక్క ప్రభు వల్ల కార్యం ముగించబడిన తర్వాత అప్పటికే సంఘంలో కానుకలు పట్టబడిన తర్వాత కూడా ప్రభు సంస్కారము మనలో పాలుపంపులు పొందాం కాబట్టి, లేకపోతే ప్రభు బలలో మనం పాలుభాగస్తులయ్యాం కాబట్టి కానుకలు పట్టుకుందాం అన్నాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు. నేను కూడా కానుక వేసానండి అక్కడ. ఎందుకంటే ప్రభు మరి వాక్యం చెప్పిన ఆయన నేను కూడా బాప్తిసం పొందాను కాబట్టి నేను కూడా అక్కడ ప్రభు బలలో పాలుపంపులు పొందాను. ప్రభు బలలో పాలుపంపులు పొందుని నేను కూడా కానుక వేయడం జరిగింది అప్పుడు తెలియక. అయితే మరి ప్రభు యొక్క రక్త మాంసాలు భుజించిన మీరు, ఆయన రక్తాన్ని భావించి మీరు తాగిన మీరు, మరి దానికి మరలా కానుకేంటి అనే తర్వాత కాలం అర్థమైందండి. చాలా సంఘాలు ఉంది ప్రియమైన వాళ్ళు. ప్రభు బలలో హస్తముంచిన ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఈరోజు ప్రభు యొక్క బలలో హస్తముంచాను కాబట్టి ఇది కానుక అంటే ఆయన రక్తానికి వెలకట్టగలగమా? ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తానికి మనం వెలకట్టగలుగుతామా? లేదు. ఇప్పటికీ కూడా ఆ సంఘాల్లో ఈ యొక్క ఆనవాయితీ కొనసాగుతుంది. తర్వాత కొన్ని సంవత్సరాల కిందట మరలా వెళ్ళాను నేను. ఇది తప్పండి, ఇలా చేయకూడదండి అని చెప్పాను నేను. సరే, ఇది ఇలాగ చేయకూడదండి, అమూల్యమైన రక్తం అని రాయబడి ఉంది కదా, కాబట్టి అలా చేయకండి. మీరు కానుక వేరే విధంగా ఇవ్వండి. కానుక ఇవ్వడం తప్పు కాదు, కానుక ఇవ్వండి దేవునికి, వద్దని నేను చెప్పట్లేదు. కానీ ప్రభు బలలో నేను పాలుభాగస్తులు అయ్యాను, ఆయన రక్తాన్ని నేను త్రాగాను, ఆయన యొక్క శరీరాన్ని నేను భుజించాను అని నువ్వు దానికి గుర్తుగా, దానికి బదులుగా నువ్వు కానుకోకు. ఆ పేతురు గారు ఏమన్నారు? అమూల్యమైన రక్తం అన్నారు. అంటే నువ్వు కానుకిస్తున్నావు అంటే నువ్వు ఎంత ఇస్తున్నావో అని పక్కన పెట్టండి. అంటే నువ్వు వెలకడుతున్నట్టే కదా, ఇది తప్పే కదా, వాక్యానుసారంగా తప్పే కదా. కానీ కానుక అనేది సేవకుడికి ఇవ్వాలండి, కాదనట్లేదు. అది ఇవ్వడం మన ధర్మం. వాక్యమే చెప్పింది సేవకుడికి కానుక ఇమ్మని, వాక్యమే చెప్పింది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యాజకుల గోత్రానికి, లేవి గోత్రానికి కానుకలు ఇమ్మని చెప్పింది. కాబట్టి దేవుని యొక్క పనిలో కానుకలు ఇమ్మని, మనకి కలిగిందంతా కూడా మనకు శక్తి మించి ఇమ్మనే వాక్యం చదివిస్తుంది. దానికి నేను వ్యతిరేకిని కాదు. కానీ ప్రియమైన వాళ్ళారా, నువ్వు ప్రభు యొక్క రక్తాన్ని తీసుకొని ప్రభు యొక్క శరీరాన్ని భుజించి దానికి నువ్వు కానుక ఇవ్వండి అని అడగడం, దానికి కానుక ఇవ్వడం అనేది వాక్యానుసారం కాదు అనేది ఈ వచనాన్ని బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళు గమనించండి, అమూల్యమైన రక్తం చేత. ఆ రక్తం ఏంటండి? అమూల్యమైనది, వెలకట్టలేనిది. అంతేకాకుండా ఆ రక్తం గురించి చెప్తున్నాడు, అనగా అమూల్యమైన రక్తం చేత అంటే అనగా అని చెబుతూ ఆ యొక్క రక్తంలో దోషం లేదటండి. దోషం లేని రక్తము, వెలకట్టలేని రక్తము, తర్వాత నిష్కలంకమునగు రక్తం అంటే కలంకము లేని రక్తం. అది ఒకసారి మీరు గమనించండి, కలంకం లేని రక్తము. ఒకసారి నేను వైజాగ్ వెళ్ళానండి. వైజాగ్లో ఆత్మీయ సోదరులు వారి పాపకి అర్జెంటుగా బ్లడ్ కావాలి.
అర్జెంట్ బ్లడ్ కావాలంటే ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ మా పాపకి అర్జెంట్గా బ్లడ్ కావాలి, 15 రోజులు ఒకసారి బ్లడ్ మారుస్తూ ఉండాలి బ్రదర్ అన్నప్పుడు, నేను వచ్చే నెలలో నేను లేకపోతే ఈ నెలలో ఇస్తానంటే ఆయన అర్జెంట్గా ఫోన్ చేస్తారండి. నాకు నైటు 2-3 ఆ సమయంలో ఫోన్ చేస్తే నేను వెంటనే 3-4 గంటలకల్లా బయలుదేరి వైజాగ్ నేను 9-10 గంటలకల్లా చేరుకొని ఇంచుమించుగా 7-8 ఆ సమయాన్ని 8-9 ఆ మధ్యన వెళ్ళి నేను బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళానండి. బ్లడ్ ఇవ్వడానికి వెళుతూ అప్పటివరకు బాగానే ఉంది. ఎందుకో ప్రియమైన వాళ్ళరా నాకు కొంచెం ఇలా దురదొస్తుంది అనేసి ఇలాగా కొంచెం రఫ్ చేసుకున్నప్పుడు అక్కడ చిన్న పొక్కు ఉందండి. ఆ పొక్కు పై తొక్క రావడంతో ఆ బ్లడ్ బయటకు కనిపించిందండి. అంతే కదా, ఏదైనా చిన్న పొక్కు వచ్చినప్పుడు మనం ఇలాగ రఫ్ చేసుకుంటే ఏమొస్తుంది, బ్లడ్ కనిపిస్తుంది ఖచ్చితంగా. నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను కూర్చోబెట్టారు. నన్ను అడిగారు, సార్ మీకు ఏమన్నా మీకు ఏ అలవాట్లు ఉన్నాయి ఏంటి అని అడుగుతారు కదా. మనము మీరు టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఆల్కహాల్ తీసుకుంటారా, స్మోకింగ్ చేస్తారా, ఇవన్నీ అడుగుతారండి ఖచ్చితంగా. అక్కడ చెప్పడం అవసరం, మీరు మెడిసిన్ వాడుతున్నారా, ఇవన్నీ అడుగుతారు. సార్ నేను కాఫీ టీలు కూడా తాగండి సార్ అంటే వెరీ గుడ్, చాలా సంతోషం అని చెప్పి ఆయన ఏం చేశాడు అని అంటే, మీకు ఏమైనా కురుపులు లాంటివి ఉన్నాయన్నాడు. నాకేమీ లేవండి అన్నారు. బ్లడ్ ఇవ్వడానికి ఆ యొక్క అదంటే బెడ్ మీదకి ఎక్కాను, రెడీ చేస్తున్నారు. బ్లడ్ ఇంకా నాకు ఆ యొక్క బ్లడ్ తీయడానికి ఆ సూది పెడతారు అంతే. ఆ డాక్టర్ గారు వచ్చారు, అందుకో వచ్చిన తర్వాత ఈ చిన్న పొక్కు చూసాడు ఆయన. ఇదేంటి సార్ అని అడిగాడు. ఇందాక కొంచెం ఇలా దురదొస్తుందని చేశారంటే సారీ సార్ దిగిపోండి అన్నాడు అంతే. అదేంటి సార్ అని అంటే సారీ సార్ దిగిపోండి అన్నాడు అంతే, ఒకటే మాట. మీ బ్లడ్ తీసుకోవడం కుదరదండి అన్నాడు. ఎందుకంటే ఆ పాపకి ఎక్కించవలసిన బ్లడ్ అస్సలు చిన్న కంప్లైంట్ కూడా ఉండకూడదు. అంటే నేను ప్రేమతో నా యొక్క ఆత్మీయుడు కదా, నా ఆత్మీయుడి కుమార్తెను కాపాడుకోవడానికి నా వంతుగా నేను సహాయం చేయాలని వైజాగ్ నుండి నేను రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళానండి బ్లడ్ ఇవ్వడానికి వెళితే ఆయన డాక్టర్ గారు నో అని చెప్పేశారు. వెళ్ళి తర్వాత ఆ బ్రదర్తో చెప్తే ఓకే బ్రదర్ ఏమనుకోకు అని చెప్పేసి వెంటనే అక్కడ బయలుదేరి వస్తానండి. భోజనం చేసి వెళ్ళమన్నారు, కానీ భోజనం కూడా చేయబుద్ధి లేదు. ఎందుకు తీసుకోవద్దన్నారు ఆయన? లోపం ఉంది, నా బ్లడ్లో ఏముంది, లోపం ఉంది. కానీ ప్రియమైన వాళ్ళరా, ప్రపంచాన్ని రక్షించడానికి ఏ లోపం లేని రక్తం కావాలి, అదే యేసుక్రీస్తు వారి రక్తం. ప్రపంచ ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క పాపము నుండి, శాపము నుండి, అతిక్రమాల నుండి, ఆ అనీతి నుండి ప్రియమైన వాళ్ళ రక్షించడానికి, పవిత్రపరచడానికి కళంకం లేని రక్తం కావాలి. అంతేకాకుండా నిర్దోషమైన రక్తం కావాలి. అంతేకాకుండా అమూల్యమైన రక్తం కావాలి. అదే యేసుక్రీస్తు వారి రక్తం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, 19వ వచనంలో ఎంత బాగా రాయబడి ఉంది. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుదురి. మనమందరూ కూడా ఏం చేసామంట, విమోచింపబడ్డామని మీరు ఎరుగరా అని అడుగుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు మనం ఇక్కడ కూర్చొని దేవుని యొక్క మాటలు వినడానికి మనం కూర్చున్నామంటే కారణం దీని వెనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం ఉంది అనే విషయాన్ని గమనించాలి. అంతేకాదు యేసుక్రీస్తు వారి తర్వాత కూడా చాలామంది త్యాగం చేశారు ప్రియమైన వాళ్ళారా. ఆయన యేసుక్రీస్తు వారి త్యాగం ఉంది. అంతకుముందు కూడా చాలామంది కూడా ప్రవక్తలు త్యాగం చేశారు, అలాగే న్యాయాధిపతులు త్యాగం చేశారు. ప్రపంచంలో ఎవరు చేయలేని త్యాగం ప్రభువు చేశాడు. మరి ముఖ్యంగా తర్వాత అపోస్తులు చేశారు, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చేశారు. తర్వాత కాలంలో అక్కడక్కడక్కడక్కడు క్రీస్తు కొరకు హతసాక్షులు అవడం అనేది మనకు కనబడుతుంది. సంఘ చరిత్ర అనేది మనకు తెలియాలి. ఖచ్చితంగా సంఘ చరిత్ర అనేది మనకు తెలియాలి. కాకపోతే హతసాక్షులు అనే బుక్ క్రిస్టియన్ బుక్ స్టాల్లో దొరుకుద్ది. ఖచ్చితంగా మీరు ఆ బుక్ను కొనుక్కొని చదవండి ప్రియమైన వాళ్ళు. చదివితే అక్కడ హతసాక్షులు లిస్టులు అందులో రాయబడి ఉంటుంది. అంటే సంఘ చరిత్ర గురించి అందులో రాయబడి ఉంటుంది. మీ పిల్లలకి కూడా నేను ఒక బుక్ ఇచ్చాను. మరి చదువుతున్నారా వాళ్ళు? మీ పిల్లలు చదివిస్తున్నారమ్మా? జయంతి నువ్వు చదువుతున్నావా? నీకు ఇచ్చాను కదా బుక్, పెద్ద పిల్లలకి ఇచ్చాం కదా, పెద్ద పిల్లలకి ఇచ్చాం కదండి. సంఘ చరిత్ర బుక్ ఇచ్చాం కదా. ఎన్ని విలువైన విషయాలు రాయబడి ఉన్నాయండి. మీరు కూడా చదవండి ప్రియమైన వాళ్ళరా. సంఘ చరిత్రకు సంబంధించినటువంటి ఆ పుస్తకంలో మొదటి శతాబ్దం నుండి కూడా ఎవరెవరు క్రీస్తు వరకు హతసాక్షులు అయిపోయారో ఈ ఇయర్తో సహా, సంవత్సరాలతో సహా అందులో మెన్షన్ చేయడం జరిగింది.
ఆ యొక్క చరిత్ర చదువుతుంటే అంటే క్రీస్తు మా కొరకు చనిపోతే మేము క్రీస్తు కొరకు చనిపోవాలి అనే ఆలోచన వాళ్ళకి ఎలా కలిగిందండి? ఒకసారి మీరు గమనించండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించారు అని అంటే మనలను విమోచించడానికి మరణించారు. ఆయన యొక్క రక్తం మన యొక్క పాపము నుండి విమోచన కలిగించడానికి, శాపము నుండి విమోచన కలిగించడానికి, అతిక్రమాల నుండి దోషాల నుండి విమోచన కలిగించడానికి ఆయన ప్రాణం పెట్టాడు, రక్తాన్ని సిందించాడు. కాబట్టి ఒకసారి మీరు గమనించండి, ఆ రక్తానికి మనం వెల కట్టలేము. వెల కట్టొద్దు ప్రియమైన వాళ్ళ, వెల కట్టేది కాదు అది. ఎవరికైనా అర్జెంటుగా పాజిటివ్స్ దొరుకుతాయి, నెగిటివ్ బ్లడ్లు చాలా కష్టం అండి. ఏ నెగిటివ్ సర్వసాధారణంగా ఎవరికో కానీ ఉండదండి. ఏ పాజిటివ్స్ ఎక్కువగా ఉంటాయి, నెగిటివ్స్ చాలామంది దొరకవు. ఒకవేళ దొరికిందంటే ప్రియమైన వాళ్ళరా 2,000 నుంచి 5,000 వరకు అడుగుతారండి వాళ్ళు. కేవలం 350 ml రక్తం, 350 గ్రాముల రక్తం తీసుకుంటారు అంతే అండి. దానికి 2,000 నుంచి 5,000 రూపాయల వరకు కూడా తీసుకుంటారు ప్రియమైన వాళ్ళరా. గమనించండి. అంటే ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఇంకెందుకు చనిపోయారు మన కోసం అని చూడగలిగితే ఆయనండి ఒక మంచి మాట కొలసీ పత్రికలో దొరికిందండి. చాలా సంతోషం అనిపించింది నాకు. ఇంత ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడు దేవుడు. ఎవరెవరిని ప్రేమిస్తున్నాడు, ఎలా ప్రేమిస్తున్నాడు, ఆయన యొక్క సంకల్పం ఏంటి, ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అనేది మన ఏపీఎస్సీ కొలసి రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. మొదటి అధ్యాయము 21-22 వచనాలు చదువుకుందాం. మరియు గత కాలమందు దేవునికి ఎక్కడటండి, ఎవరికి దూరస్తులట? దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారునై ఉండిన మిమ్మును కూడా. అంటే ఎవరెవరినంట? గత కాలమందు 1 దేవునికి దూరస్తులు, 2 దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా. అంటే దేవునికి దూరస్తులుగా బ్రతికిన మన కోసము, బ్రతుకుతున్న వారి కోసము దుష్క్రియల వలన, చెడ్డ క్రియల వలన విరోధభావం, దేవుడు అంటే విరోధభావం కలిగిన వారి కొరకు దేవుడు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో తెలుసా? ఎటువంటి ఉద్దేశం అని అంటే వీళ్ళందరినీ కూడా తన సన్నిధి అంటే ఎక్కడుంది? పరలోకం. ఎస్, ఇది కూడా తన సన్నిధి కాదనట్లేదు, కానీ శాశ్వతమైన సన్నిధి ఎక్కడంటే పరలోకం. దేవుడు ఏమనుకున్నాడంటే సంఘంలోనూ పరలోకంలో కూడా ఎలాగా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, 2ది నిర్దోషులుగాను, 3ది నిరపరాధులుగాను నిలబెట్టుటకు మనము గమనించండి. 1 నిర్దోషులు, 1 పరిశుద్ధులు, 2 నిర్దోషులు, 3 నిరపరాధులు. ఈ 3 విషయాల్లో తండ్రైన దేవుని ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నిలబెట్టడానికి తన మాంసయుక్తమైన దేహమందు ఆయన మరణం వలన ఇప్పుడు మీరు సమాధానం పరచబడ్డారు. చూసారా? అంటే పరిశుద్ధులుగా ఉండడానికి, నిరపరాధులుగా ఉండడానికి, నిర్దోషులుగా ఉండడానికి ఈ 3 విషయాల్లో మనము ఖచ్చితంగా ఆ దేవుడు దృష్టిలో ఉండగలిగితే పరలోకంలో ఆయన నిలబెట్టాలి. నేను పరలోకం నుండి వచ్చాను, మరలా పరలోకానికి నేను వెళుతున్నాను, నాతో పాటు మనం అందరం కూడా రావాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంట? తన మాంసాయుక్తమైన దేహమందు, శరీరమందు ప్రియమైన వాళ్ళరా తన శరీరాన్ని, ఇందాక మనం చదువుకున్నాం కదా, సొగసైనను స్వరూపమైనను లేనంతగా ఆయన మన కోసము మరణించాడు. ఈయన ప్రభువేనా అని గుర్తుపట్టలేనంతగా ఆయన శరీరం నలిగిపోయిందంటే మీరు గమనించాలి. ఇకపోతే ఇందాక మనము సహోదరి చెప్పినట్టుగా నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మన కోసము చనిపోయాడు. మనందరికీ తెలిసినమాట యోహాను సువార్త 3:16 వచనంలో మాట రాయబడి ఉంది. నిత్య జీవం అనుగ్రహింపబడడానికి ఆయన మన కోసం చనిపోయాడు. అంతేకాకుండా రోమాపత్రిక 5:9 వచనం, మొదటి దశలోని రాసిన పత్రిక 5:9 వచనంలో కూడా చూడగలిగితే 2 5:9 వచనాలే, కానీ ఆ సందర్భాలు వేరు. ఒకటి ఏంటంటే రోమాపత్రిక బుక్స్ వేరండి. ఒకటి రోమాపత్రిక, 2 దశలోని రాసిన పత్రిక. ఈ 2 పత్రికలు 5:9 వచనంలో ఏమని రాయబడి ఉందంటే ఉగ్రత నుండి మనల్ని కాపాడడానికి యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టారు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని కారణాలు ఉన్నాయండి? ఎన్నో ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి మన కొరకు ఆయన చనిపోయాడు అనే విషయాన్ని మనం గమనించడానికి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా మనం గమనించండి, ఇన్ని కారణాలు ఉన్నాయి. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ప్రభు నా కోసం ఎందుకు చనిపోయాడు అనే దాని గురించి మీరు గమనించండి. ఇన్ని కారణాలు బట్టి మనం ఆలోచన చేస్తాం.
ఇన్ని విధాలుగా ప్రభు మన కొరకు చనిపోయాడు అనే దాన్ని బట్టి మనం చూసాం. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. మీరు ఇంకా లోతుగా బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుర ప్రేమగల తండ్రి, మహోన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం. శ్రేష్టమైన విషయాలు మీరు మాకు తెలియజేశారు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మా అందరి కోసం, ప్రపంచంలో ప్రతి మనిషి కొరకు, ప్రతి మానవుని కొరకు ఎందుకు మరణించారు, ఆయన ఎందుకు చెరువులో మరణించవలసిన పరిస్థితులు వచ్చాయి, ఏర్పడ్డాయి అనే విషయాలు మేము ఆలోచన చేస్తాం. నీ యొక్క కృప చేత మమ్మల్ని జ్ఞాపం చేస్తున్నందుకు వందనాలు. నీ దాసుని మా మధ్యకు నడిపించారు. వారి ద్వారా కూడా శ్రేష్టమైన మాటలు మాకు వినిపింప చేయమని, కృపలో జ్ఞాపం చేసుకోమని, సమస్త విషయాలు నీ సహాయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.